మిత్రులారా నమస్తే. I'm your Chitalodi and welcome back to Chitalodi Talk in the course of Chitalodi Spoken English. Today I would like to introduce one more exercise which is very important in our daily conversation, and in my earlier class I have taught you that about have to and has to know. Both of have to and has to refer present perfect tense. Of course, it is no way concerned with the present perfect tense, but it is a particular usage which is very essential in our daily conversation. So in the same manner, మనం ప్రీవియస్ క్లాస్లో ఏంటంటే హ్యావ్ టు హ్యాస్ టు అనేటువంటి రెండు స్ట్రక్చర్స్ మనం నేర్చుకున్నామండి. ఆ రెండు స్ట్రక్చర్స్ కూడా మన స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా ఇంపార్టెంట్ అనే విషయం మీకు తెలిసిందే. హ్యావ్ టు హ్యాస్ టు అనమాట. బట్ హ్యావ్ అండ్ హ్యాస్ బోత్ రిఫర్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఇవాళ మనం హ్యావ్ హ్యాస్కి కాకుండా వాటి యొక్క పాస్ట్ ఫామ్ మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇవాళ పాస్ట్ ఫామ్ ఏంటంటే హ్యాడ్ అనమాట. హెచ్ఐడి హ్యాడ్ అనేది పాస్ట్ టెన్స్ ఫర్ హ్యావ్ అండ్ హ్యాస్ కదా. బట్ ఇక్కడ ఆ టెన్స్లో మనకు పని లేదు. బట్ యాక్చువల్గా హ్యాడ్కి మళ్ళీ టీఓ2 ఇన్ఫినిటివ్ యాడ్ చేసినప్పుడు అది హ్యాడ్ టు అవుతుంది. అంటే హ్యాడ్ టు అనేది ఒక యూసేజ్ అనమాట. మనం అక్కడ హెచ్ఏబి హ్యావ్ ప్లస్ టీఓ2 హ్యావ్ టుకు ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ ఉంది, అట్లాగే హ్యాస్ టుకు ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ ఉంది. సేమ్ మేనర్ టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ హ్యాడ్ టు. హ్యాడ్ టు అంటాం కాంట్రాక్షన్లో, షార్ట్ ఫామ్లో. హెచ్ఏడి హ్యాడ్, టీఓ2 టు. హ్యాడ్ టు అన్నప్పుడు వాట్ ఈస్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఇన్ తెలుగు అంటే మనకి వలసి వచ్చింది అని అర్థం. వలసి వచ్చింది, ఇదేంటి వలసి వచ్చింది అనిపిస్తుంది కదా మీకు. దానికి ఏంటంటే దాని ముందు ఒక మనం వర్బ్ ఏదైతే యాడ్ చేస్తామో అది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ హ్యాడ్ టు టెల్ అని ఉందనుకోండి. హ్యాడ్ టు తర్వాత టెల్ అనేటువంటి వర్బ్ మనం యాడ్ చేసాం. అంటే ఇక్కడ టెల్ అనేది ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్, అంటే దట్ ఈస్ ఆల్సో కాల్ బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. కాబట్టి దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, హ్యాడ్ టు తర్వాత ఎప్పుడైనా మనం V1 స్ట్రక్చర్ యూజ్ చేయాలి. అంటే వర్బ్ ఫామ్ అనేది బేసిక్ ఫామ్ అయి ఉండాలి. అంటే ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ వీఆర్ సపోజ్ టు యూజ్. దట్స్ వాట్ యూ షుడ్ రిమెంబర్ అండి. హ్యాడ్ టు తర్వాత టెల్, అంటే ఇప్పుడు ఐ హ్యాడ్ టు టెల్ అంటే నేను చెప్పవలసి వచ్చింది. అంటే చూసారా, హ్యాడ్ టు అన్నప్పుడు వలసి వచ్చింది అని దాని ఎగ్జాక్ట్ మీనింగ్ తెలుగులో. ఐ హ్యాడ్ టు టెల్లో వర్బ్ మనకు టెల్ అని ఉంది కాబట్టి టెల్ అంటే చెప్పడం కదా. కాబట్టి హ్యాడ్ టు టెల్ అన్నప్పుడు నేను చెప్పవలసి వచ్చింది. దట్స్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్ అనమాట. సో షీ హ్యాడ్ టు కుక్ అన్నాం అనుకోండి. షీ హ్యాడ్ టు కుక్, ఇక్కడ హ్యాడ్ టు తర్వాత మళ్ళీ COOK కుక్ అనేది V1 ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. కాబట్టి షీ హ్యాడ్ టు కుక్ అంటే ఆమె వండవలసి వచ్చింది. హీ హ్యాడ్ టు ప్లే అంటే అతను ఆడవలసి వచ్చింది. He had to finish his work. అంటే అతను వర్క్ పూర్తి చేయవలసి వచ్చింది. He had to finish అనేది వర్బ్, మళ్ళీ తర్వాత ఎనీ అదర్ వర్డ్స్ యూ కెన్ యాడ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్ అనమాట. సో దట్ ఈస్ అ వే ఆఫ్ లర్నింగ్ ద థింగ్స్ ఇక్కడ. కాబట్టి మన యాజ్ యూజువల్ ఇన్ వాట్ వే దట్ వీ హావ్ బీన్ ట్రైడ్ యూజింగ్ యాజ్ చేంజింగ్ ద సబ్జెక్ట్స్ అండ్ ఆబ్జెక్ట్స్ లైక్ దట్. యూ కెన్ గో అవుట్ ఫ్రమింగ్ నెంబర్ ఆఫ్ sentences on your own like that. You can practice many times. So let us see that I had to teach, నేను బోధించవలసి వచ్చింది. We had to listen, మేము వినవలసి వచ్చింది. You had to practice, నువ్వు ప్రాక్టీస్ చేయవలసి వచ్చింది. ఓకే, he had to attend the meeting, అతను మీటింగ్ అటెండ్ అవ్వాల్సి వచ్చింది. She had to prepare an assignment, ఆమె ఒక అసైన్మెంట్ ప్రిపేర్ చేయాల్సి వచ్చింది. దే హ్యాడ్ టు వాచ్ ద మూవీ, వాళ్ళు మూవీ చూడవలసి వచ్చింది. ఓకే, లైక్ వాట్ చిత్తలూరి సార్ హ్యాడ్ టు టీచ్ ఇంగ్లీష్, చిత్తలూరి సార్ ఇంగ్లీష్ చెప్పవలసి వచ్చింది. సో లైక్ వైజ్ యూ కెన్ గో ఆన్ కీపింగ్ యువర్ ఓన్ నేమ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ చిత్తలూరి సార్ like this. So anyhow, if you go on changing the subjects like this and objects like this, so had to తర్వాత మీరు ఏ verb అయినా మీరు you can keep there like anything according to your context where you are supposed to talk and what you are supposed to talk. In such cases you remember that had to is a very important usage in English language అండి. కాబట్టి ఇట్లా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. had to తర్వాత ఎప్పుడైనా సరే మనకి verb అనేది must be in V1 అంటే ద ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్, అంటే బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. అంటే బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఆల్వేస్ రిఫర్స్ ప్రజెంట్ టెన్స్ అనమాట. కాబట్టి ఇట్లా అనమాట. కాబట్టి మనం ఒకసారి చూద్దాం. మనం హ్యాడ్ టు టేక్ స్వీట్స్, నేను స్వీట్స్ తీసుకోవాల్సి వచ్చింది. వీ హ్యాడ్ టు వాచ్ ద మూవీ, మేము మూవీ వాచ్ చేయాల్సి వచ్చింది. యూ హ్యాడ్ టు అటెండ్ ద మీటింగ్, మీరు మీటింగ్ అటెండ్ అవ్వాల్సి వచ్చింది. హీ హ్యాడ్ టు
విజిట్ అ టెంపుల్, అతను ఒక టెంపుల్ దర్శించవలసి వచ్చింది. షీ హ్యాడ్ టు గో టు ఎ పిక్నిక్, షీ హ్యాడ్ టు గో టు అ పిక్నిక్, షీ హ్యాడ్ టు గో టు అ పిక్నిక్, ఆమె పిక్నిక్ వెళ్ళాల్సి వచ్చింది. ఇట్ హ్యాడ్ టు జంప్, అది ఎగరవలసి వచ్చింది. దే హ్యాడ్ టు ఫినిష్ ద టాస్క్, దే హ్యాడ్ టు ఫినిష్ ద టాస్క్, వాళ్ళు ఒక టాస్క్ ఫినిష్ చేయాల్సి వచ్చింది. ఇట్లా వాళ్ళ చెప్పవలసి వచ్చింది, వినవలసి వచ్చింది, ఆడవలసి వచ్చింది, పాడవలసి వచ్చింది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి దట్, బట్ ఇట్ ఈస్ అ పాస్ట్ ఇండికేషన్ అనమాట ఇది. ఎందుకంటే ఏదైనా ఒక పని మనం చేయవలసి వచ్చి మనము చేస్తే ఆటోమేటిక్గా వెదర్ ఇట్ విల్ బీ ఇన్ అవర్ హ్యాండ్స్ ఆర్ ఇట్ మే నాట్ బీ ఇన్ అవర్ హ్యాండ్స్, బట్ వెన్ ఎవర్ యు ఆర్ సపోజ్ టు డూ దట్ పర్టికులర్ టాస్క్ and as there is no escape there is no escape for that function to happen. సో మనం చెప్పవలసి వచ్చిన దానికి, వినవలసి వచ్చిన దానికి, ఆడవలసి వచ్చిన దానికి, పాడవలసి వచ్చిన దానికి, ఇట్లా చేయవలసి వచ్చింది అనేటువంటి మీనింగ్లో మనం హ్యాడ్ టు అనేది చాలా 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 ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ డైలీ కాన్వర్జేషన్ ఫ్రెండ్స్, ప్లీజ్ రిమెంబర్. ఇట్లా మనం హ్యాడ్ టు దానికి కూడా మళ్ళీ మనం 4 ఫామ్స్లోకి వచ్చేసరికి ఒక స్లైడ్ డిఫరెన్స్ ఉంటుంది. అది కూడా కొంచెం బెటర్ ప్రాక్టీస్ అనమాట. చూడండి, ఐ హ్యాడ్ టు ప్రాక్టీస్ గ్రామర్, నేను గ్రామర్ ప్రాక్టీస్ చేయవలసి వచ్చింది. ఇది స్టేట్మెంట్. దీన్ని మనం కొంచెం మళ్ళీ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ప్లాన్ చేస్తే ఎట్లా వస్తుందంటే, మీకు ఇంటరాగేటివ్ స్ట్రక్చర్ వచ్చేసరికి మీకు ఎట్లా వస్తుంది అంటే, ఇప్పుడు ఐ హ్యాడ్ టు ప్రాక్టీస్ గ్రామర్. మళ్ళీ ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, హ్యాడ్ టు అంటే చెప్పవలసి వచ్చిందంటే ఆల్రెడీ అయిపోయింది, నేను ప్రాక్టీస్ చేయాల్సి వచ్చిందంటే ఆల్రెడీ ఇట్స్ గోన్, ఇట్ హ్యాడ్ హ్యాపెండ్ దాట్. సో లైక్ ఐ సెడ్ ఏమొస్తుంది మళ్ళీ మీరు దీన్ని మనము ఈ యూసేజ్లో మనం పాస్ట్ దాన్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ చేయాలంటే ఏమొస్తుంది, డిడ్ ఐ హ్యావ్ టు ప్రాక్టీస్ గ్రామర్, డిడ్ ఐ హ్యావ్ టు ప్రాక్టీస్ గ్రామర్, డిడ్ ఐ హ్యావ్ టు అనమాట. డిడ్ తీసుకున్నాను, డిడ్ అంటే పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్ తీసుకున్నాను. డిడ్ తీసుకున్నప్పుడు మళ్ళీ యూసేజ్ ఎట్లా మారింది, హ్యావ్ టు అనేది మళ్ళీ యూస్ చేస్తాం. అంటే డిడ్ ఆల్వేస్ రిఫర్స్ పాస్ట్ టెన్స్, బట్ ఇట్ ఈస్ ఫాలోడ్ అవి మళ్ళీ యాజ్ యూజువల్గా మనకు హ్యావ్ టు. డిడ్ ఐ హ్యావ్ టు ప్రాక్టీస్ గ్రామర్, నేను గ్రామర్ ప్రాక్టీస్ చేయవలసి వచ్చిందా. ఐ డింట్ హ్యావ్ టు ప్రాక్టీస్ గ్రామర్, ఐ డింట్ హ్యావ్ టు ప్రాక్టీస్ గ్రామర్, నేను గ్రామర్ ప్రాక్టీస్ చేయవలసి రాలేదు. నెగిటివ్ సెంటెన్స్ అనమాట. డింట్ ఐ హ్యావ్ టు ప్రాక్టీస్ గ్రామర్, నేను గ్రామర్ ప్రాక్టీస్ చేయవలసి రాలేదా. ఇట్లా మళ్ళీ ఇంకొకటి అంటే ఇట్లా అంటే హ్యాడ్ టు అనేది మెయిన్ సెంటెన్స్లో ఉంటుంది. ఐ హ్యాడ్ టు ప్రాక్టీస్ గ్రామర్, నేను గ్రామర్ ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. డిడ్ ఐ హ్యావ్ టు ప్రాక్టీస్ గ్రామర్, నేను గ్రామర్ ప్రాక్టీస్ చేయాల్సి వచ్చిందా. ఐ డింట్ హ్యావ్ టు ప్రాక్టీస్ గ్రామర్, నేను గ్రామర్ ప్రాక్టీస్ చేయాల్సి రాలేదు. డింట్ ఐ హ్యావ్ టు ప్రాక్టీస్ గ్రామర్, నేను గ్రామర్ ప్రాక్టీస్ చేయాల్సి రాలేదా. ఇట్లా వీ హ్యాడ్ టు వాచ్ ద మూవీ, వీ హ్యాడ్ టు వాచ్ ద మూవీ, మేము మూవీ చూడవలసి వచ్చింది. డిడ్ వీ హ్యావ్ టు వాచ్ ద మూవీ, మేము మూవీ చూడవలసి వచ్చిందా. క్వశ్చన్. వీ డింట్ హ్యావ్ టు వాచ్ ద మూవీ, మేము మూవీ చూడవలసి రాలేదు. Didn't we have to watch the movie, మేము మూవీ చూడవలసి రాలేదా. We didn't have to watch the movie, didn't we watch the movie, didn't we have to watch the movie, sorry, I had to watch the movie, we had to watch the movie. Did we have to watch the movie, we didn't have to watch the movie, didn't we have to watch the movie, like I said. So you had to attend the meeting, you have to attend the meeting, మీరు మీటింగ్ అటెండ్ అవ్వాల్సి వచ్చింది. Did you have to attend the meeting, మీరు మీటింగ్ అటెండ్ అవ్వాల్సి వచ్చిందా. You didn't have to attend the meeting, మీరు మీటింగ్ అవ్వాల్సి రాలేదు. Didn't you have to attend the meeting, didn't you have to attend the meeting, didn't you have to attend the meeting, మీరు మీటింగ్ అటెండ్ అవ్వాల్సి రాలేదా. ఇట్లా అనమాట. He had to go there, he had to go there, అతను అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. Did he have to go there, అతను అక్కడికి వెళ్ళవలసి వచ్చిందా. He didn't have to go there, అతను అక్కడికి వెళ్ళవలసి రాలేదు. Didn't he have to go there, didn't have to go there, అతను అక్కడ వెళ్ళవలసి రాలేదా. షీ హ్యాడ్ టు కుక్, ఆమె వండవలసి వచ్చింది. డిడ్ షీ హ్యావ్ టు కుక్, ఆమె వండవలసి వచ్చిందా. షీ డింట్ హ్యావ్ టు కుక్, ఆమె వండవలసి రాలేదు. డింట్ షీ హ్యావ్ టు కుక్, ఆమె వండవలసి రాలేదా. ఇట్లా. ఇట్ హ్యాడ్ టు జంప్, అది ఎగరవలసి వచ్చింది. డిడ్ ఇట్ హ్యావ్ టు జంప్, అది ఎగరవలసి వచ్చిందా. ఇట్ డింట్ హ్యావ్ టు జంప్, అది ఎగరవలసి రాలేదు. డింట్ ఇట్ హ్యావ్ టు జంప్, అది ఎగరవలసి రాలేదా. దే హ్యాడ్ టు they had to go to hospital, వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళవలసి వచ్చింది. Did they have to go to hospital, వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళవలసి వచ్చిందా. They didn't have to go to hospital, వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళవలసి రాలేదు. Didn't they have to go to hospital, వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళవలసి రాలేదా. ఇట్లా అనమాట. నెంబర్ ఆఫ్ టైమ్స్ you have to go on practicing many sentences like that. Go on changing the subject sometimes, go on changing the object sometimes. But the main structure is here, remember friends. If it is a assertive sentence or declarative sentence, and if it is a statement, please remember that had to అనేది ఉంటుంది. Subject to had to V1,
హ్యాడ్ టు తర్వాత V1 ఉండాలి, ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఉండాలి. దిస్ ఈజ్ అ స్ట్రక్చర్. అండ్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దిస్? గతంలో మనం ఏదన్నా చేయవలసి వచ్చినటువంటి పనిని నేను ఇది చేయవలసి వచ్చింది, అది చేయవలసి వచ్చింది, ఇలా చేయవలసి వచ్చింది, అలా చేయవలసి వచ్చింది అని చెప్పడానికి మనం హ్యాడ్ టు స్ట్రక్చర్ అనేది యూస్ చేస్తాం అన్నమాట. అర్థమైంది అనుకుంటాను కదా. ఇట్లా మీరు ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాలి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ usages in English grammar and in spoken English particularly. That మీకు earlier in my previous class, just you go in my previous class, just watch my video in the past, you will come to know what is the usage of have to and has to. I have to and has to కి ఇది మళ్ళా past tenseలో మనం వాడతాం అనమాట. అందుకని మనం అక్కడ have has తీసుకున్నాము, which is also considered present perfect tense. seems to be that ఒక had తీసుకున్నప్పుడు have has తీసుకున్నప్పుడు ఇది హ్యావ్ హ్యాస్కి పాస్ట్ టెన్స్ అంటే హ్యాడ్ కాబట్టి హ్యాడ్ ప్లస్ టు వచ్చినప్పుడు ఇది ఇప్పుడు అక్కడ ఏంటి మనం హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ అన్నాం అనుకోండి. నేను మీటింగ్ అటెండ్ అవ్వవలసి ఉంది అంటే జస్ట్ స్లైట్గా అది ఒక ఫ్యూచర్ని కన్వే చేస్తుంది. హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ అంటే నేను మీటింగ్ అటెండ్ అవ్వాలి అని దాని అర్థం. ఈ హ్యాస్ టు అటెండ్ ద మీటింగ్, అతను మీటింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంది అని చెప్పడం. అట్లా ఈ హ్యావ్ హ్యాస్ బదులు మనం హ్యాడ్ పెడితే కంప్లీట్గా ద మీనింగ్ విల్ బి చేంజ్. ఎట్లా వచ్చింది మీనింగ్ మీకు? ఈ హ్యాడ్ టు అటెండ్ ద మీటింగ్ సేమ్ సెంటెన్స్ చూడండి. ఈ హ్యాస్ టు అటెండ్ ద మీటింగ్ అంటేనేమో అతను మీటింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంది అని అర్థం. కానీ ఐ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ అంటేనే నేను మీటింగ్ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ఈ హ్యావ్ టు హ్యాస్ టు ప్లేస్లో మనం హ్యాడ్ టు యూజ్ చేస్తే కంప్లీట్గా ద మీనింగ్ విల్ బి చేంజ్డ్. దిస్ ఇస్ ద మ్యాజిక్ ఆఫ్ దిస్ స్ట్రక్చర్. ఏమొస్తుంది ఇప్పుడు? ఈ హ్యాడ్ టు అటెండ్ ద మీటింగ్ అంటే అతను మీటింగ్ అటెండ్ అవ్వవలసి వచ్చింది. దిస్ ద మీనింగ్ దాట్. ఓకే, షీ హ్యాడ్ టు కుక్ ఫుడ్. She had to prepare sweets. ఆమె స్వీట్స్ తయారు చేయవలసి వచ్చింది. ఆల్రెడీ చేసేసింది, చేయవలసి వచ్చింది అని చెప్పడం. ఇట్లా దే హ్యాడ్ టు గో టు పిక్నిక్. దే హ్యాడ్ టు విజిట్ టెంపుల్. We had to visit office. We had to go to office. మేము ఆఫీస్కి వెళ్ళవలసి వచ్చింది. We had to play. మేము ఆడవలసి వచ్చింది. They have to go there. వాళ్ళు అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. He had to attend the meeting. అతను మీటింగ్ అటెండ్ అవ్వాల్సి వచ్చింది. She had to cook. ఆమె వండవలసి వచ్చింది. She had to sign the files. She had to sign. ఆమె సంతకం చేయవలసి వచ్చింది. He had to accept. అతను యాక్సెప్ట్ చేయవలసి వచ్చింది. They had to attend the meeting. వాళ్ళ మీటింగ్ అటెండ్ అవ్వాల్సి వచ్చింది. ఇట్లా మీరు you should go on keeping the different verbs in the place of add to after V1. సో మీరు ఎన్నైనా మీరు V1 verb forms చేంజ్ చేసుకుంటూ అట్లా మీరు number of sentences you're supposed to practice like anything, and because your practice makes many things happen. Your practice makes man perfect. That is the best slogan, which is very, very essential in your life, and go on practicing number of times this usage. This is very, it plays a vital role in your daily routine of your speaking English, friends. కాబట్టి ఇప్పుడు మీకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన వచ్చిందనుకుంటున్నాను నేను రికార్డింగ్ హ్యాడ్ టు. ఓకే, మళ్ళీ ఒకసారి హ్యావ్ టు హ్యాస్ టు తీసుకోండి ఇన్ మై ప్రీవియస్ క్లాస్. ఇఫ్ యూ వాంట్ వాచింగ్ మై వీడియో అండ్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఐ టీచ్ యూ ఇన్ ద సేమ్ మేనర్, జస్ట్ అగైన్ అండ్ అగైన్ లిసన్ watching my video in what way that I have given the sentences. You just go on practicing my sentences which I have given here. So definitely you will get good practice out of it, and you will acquire beautiful English speaking skills. So please keep on watching my video every day with a new concept. I will come before you that. No problem. If you have any doubts, please keep your doubts in my comment box. Then it is helpful to us. Be in touch with us. I will be in touch with you, and you can be in touch with me. So okay, friends, have a nice day. Once again, this is your Chittaluri. Love you all.